ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా శుభములు తెలియచేస్తున్నాం. దేవుడి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య ద్వారా మీతో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలను పంచుకునే కృపను ధన్యతను మాకు అనుగ్రహించారు. మీరు ఈ యొక్క వాక్యాలు వింటూ దైవికముగా ఆస్వాదించబడి నడిపించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మీరు పొందిన ఆశీర్వాదాలు, మీరు పొందిన దీవెనలు దయతో ఇతరులు కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులకి, రక్త సంబంధికులకి, మీ స్నేహితులకి మీరు దీన్ని తెలియచేసి వారు కూడా దీవించబడేటట్లుగా ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలని ప్రేమతో కోరుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు ఉదయకాలం దేవుని యొక్క లేఖన భాగాల నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 38వ వచనం చూడండి. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగి, రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు తన వెనక వస్తున్నటువంటి 2 శిష్యులను చూచి అడుగుతున్నాడు, ఎవరు మీరు, ఏం కావాలి, ఏం వెతుకుతున్నారు అని. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, రబ్బీ నీవు ఎక్కడ నివాసం చేస్తున్నావు, బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉన్నావు, దేవుడు నివసించే చోటు ఏదని వారు దేవుని వెతుకుతూ ఆయన వెంబడించి ఆయనను అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు వచ్చి కాపురం ఉన్నది ఎక్కడా అని. అందుకు యేసయ్య అన్నాడంటే వచ్చి చూడడని ఆయన వారితో చెప్పాడు. హల్లెలూయా. దేవుని లేఖనంలో మనం గమనిస్తున్న ఈ ఇన్సిడెంట్ ఇక్కడతో మనం గుర్తించుతున్నాం. వాళ్ళు ఆయన వెంబడించడం, ఆయన వారిని కూడా వచ్చి చూడండి అని వారిని తీసుకొని వెళ్ళటం. సో ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తే ఆయన నివసించేది ఎక్కడని రాయబడిందంటే ఎన్నటన్నిటికీ ఆయన నివసించే చోటు పరిశుద్ధతకి ఆధారం అని ఉంది. ఈ రోజున ఏదో ఒక చోటును, ఏదో ఒక స్థలాన్ని చూపించి చాలామందికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ప్రతి చోట ఈ పేరు రాసి పెట్టుకుంటున్నారు. ఎక్కడ పట్టినా అక్కడ అదొక ట్రెండ్ అయిపోయింది. ఇదే పరలోకపు గవిని, ఏది పరలోకపు గవిని, ఎక్కడ పరలోకపు గవిని. ప్రతి మందిరంలో ఎవరికి తోచినట్లుగా వాళ్ళ మందిరాలన్నిటి మీద ఇదే పరలోకపు గవిని అని రాసుకుంటున్నారు. వాస్తవంగా పరలోకపు గవిని అంటే ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళే చోటని కదా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, యేసయ్య అంటున్నాడు వచ్చి చూడండి అని. ఏంటి వచ్చి చూసేది, ఏం చూడాలంటే ఆయన నివసించే చోటు పరిశుద్ధమనేది. కీర్తనకాడు అంటాడు, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనం చూడలేం. పరిశుద్ధత లేని చోట ప్రభు నివసించుడు. మందిరంలో బోర్డులో ఎంట్రన్స్లో మనం రాసి పెట్టుకుని ఇదే పరలోకపు గవిని అని పెట్టుకున్నంత మాత్రాన అది పరలోకపు గవిని కాదు. పేర్లు రాసుకోవచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకుంటున్నారు. కానీ నిజంగా ఆ చోట పరిశుద్ధత ఉందా, ఆ చోట పవిత్రత ఉందా, ఆ చోట పవిత్రమైనటువంటి వాక్యాలు, హెచ్చరికలు ఉన్నాయా? అవేవి ఉండవు. ఊరికే అందరు వాళ్ళు రాసుకున్నారు కాబట్టి నేను రాసుకోవాలి, ఈయన రాశారు కాబట్టి నేను రాయాలి, ఆ మినిస్ట్రీ రాసింది కాబట్టి నేను రాసుకోవాలి, ఈ సంస్థ రాసింది కాబట్టి నేను రాయాలి. ఇలాగా ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ నిజంగా ఇది ఉందా లేదా అనేది గుర్తుపట్టడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటాడు వచ్చి చూడండి. మందిరంలో ఆయన ఉన్న చోట ఎలాంటిదంటే పరిశుద్ధతయే. దేవుని వాక్యంలో రాయబడింది, షిలోహులో ఉన్న మందిరాన్ని ఆయన విడిచిపెట్టాడు అని రాబడి. ఎందుకని? షిలోహు అనేది అప్పుడు అనేకులు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇజ్రాయిలు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రం దాటి కానాను ప్రయాణం అయిన తర్వాత ఈ వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు షిలోహులోనే దేవుని మందస్సం ఉండేది, అక్కడే ఉండింది అవన్నీ. కానీ షిలోహును ఆయన విడిచిపెట్టాడంటే కారణం, షిలోహులో ఆ సమయంలో ఏలి యొక్క 2 కుమారుల యొక్క ప్రవర్తనను బట్టి ఇజ్రాయిలు కూడా దేవునికి బలి అర్పించడానికి అసహ్యపడిపోయారు అని రాయబడింది. అందును బట్టి దేవుని యొక్క వాక్యం ఇలా తేటగా చెప్తుంది, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని ఆయన విడిచిపెట్టాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఉద్దేశం పరిశుద్ధత లేకపోతే దేవుడు నిన్ను కూడా విడిచిపెడతాడు. పరిశుద్ధత లేకపోతే ఆ మందిరాన్ని అయినా దేవుడు విడిచిపెడతాడు.
పరిశుద్ధత లేకపోతే ఆ సంస్థనైనా, ఆ కుటుంబానైనా, ఆ యొక్క ప్రాంతాన్నైనా ఆయన విడిచిపెట్టేస్తాడు. పరిశుద్ధత ఉంటేనే దేవుని యొక్క సంరక్షణ, దేవుడు నివసిస్తాడు. కాబట్టి మనకు కూడా దీవెన, ఆరోగ్యం, సమాధానం కలుగుతుంది. ఈ ఉదయకాలమందు నువ్వు ఎక్కడ ఎవరిని వెతుకుతున్నావు? ఏ పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావు? ఆ రోజున ఆ యోహాను యొక్క 2 శిష్యులు యోహాను చెప్పిన మాటను బట్టి ఆయనను వెంబడించారు. ఆయననే అంటున్నారు, నీవే రబ్బీవి, నీవే బోధకుడివి, నువ్వెక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ కాపురం ఉన్నావు? ప్రవక్త యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో దేవుని మందిరంలోండి ఏం బయలుదేరుతుందట? సియోన్లోండి వాక్కును, యెరూషలేము నుండి ధర్మశాస్త్రం బయలుదేరుతుంది. జనములు అక్కడికి వెళ్తారు, అక్కడి నుండి ఆయన బోధలు వింటారు, ఆయన మార్గాల్లో నడుస్తారని రాబడి. దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి అంటూ వెళ్తున్నాను నా ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధత మందిరంలో నివసిస్తుందా? పరిశుద్ధత సేవకుల్లో ఉంటుందా? పరిశుద్ధత విశ్వాసుల్లో ఉంటుందా? అంటే కొంతమంది అంటారు, మనకెందుకండి, ఎవరితో ఎందుకండి, మనం పోతున్నాం, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, మన బతుకు మంది, మన జీవితం మంది, మనం చక్కగా ఉంటే చాలండి, ఎవరు ఆడపోయినా మనకు సంబంధం లేదు, సేవకుడు అట్టపోయినా మనకి ఇబ్బంది లేదు, మనం సేవకుని చూడకూడదు, దేవునే చూడాలని. మరి దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, ఒక్క మందిరంలోనే ఉంటాడా? సేవకుడు చూడకూడదు అంటే మరి సేవకుడు నోటి మాట ఎందుకు? సైతాను కూడా చెప్తుంది కదా, యేసు ప్రభుకి వాక్యం సైతాను కూడా చెప్పింది. నీతి మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్లో, నీతి మాటలు చెప్పేవాళ్ళు, హైందవులు కూడా భక్తిగా చెప్పేవాళ్ళు, నీతిగా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళ మాటలు వినొచ్చు కదా? కాదు, యేసయ్య అన్నాడు కదా, నేను నిజమైన కాపర్ని, నన్ను వెంబడించి నన్ను వెంబడించాలని కోరుకుంటే, నా అడుగుజాల్లో నడవాలని ఎవడైనా కోరుకుంటే, నేను వెళ్తున్నట్లుగా, నా సిలువను ఎత్తుకొని నేను వెళ్తున్నట్లుగా నన్ను వెంబడించేవాడు కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో ఈ రోజున మనము ఆయన్ని అనుసరిస్తూ, ఆయన వెంట వెళుతూ, ఆయన నివాసాన్ని మనం కోరుకున్నట్లయితే నిశ్చయముగా ఆ నివాసం పరిశుద్ధమైనది. అక్కడి నుండి దేవుని వాక్యం బయలుదేరుతుంది. సూటిగా, తేటగా, స్పష్టంగా, హెచ్చరికతో కూడిన మాటలు వస్తాయి. అది మన జీవితాల్ని, మన హృదయాల్ని తాకుతుంది. దైవజనుడు పేతురు అక్కడ నిలబడి, మేడగది మీద జరిగిన సందర్భంలో ఆయన నిలబడి మాట్లాడినప్పుడు అక్కడ ఏ మందిరాలు లేవే, కానీ ఆయన నోట నుండి వచ్చిన వాక్యం ఇంచుమించు 3,000 మందిని ఆ రోజున మార్చింది. ఈ రోజున మనం చెప్తున్నటువంటి వాక్యం కానీ, మీరు వింటున్న వాక్యాలు కానీ మీ హృదయాల్ని తాగుతున్నాయా? హృదయ పరివర్తన కనబడుతుందా? అవి ఏమీ లేకుండా వచ్చాం పోయాం, తల ఊపుకుంటా వచ్చాం పోయాం అని అనుకుంటే ఎంతవరకు ఈ రోజున అనేకులు ట్రెండ్ మార్చేశారు. ఏమనంటే, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, ఈ రోజున చిన్న ఇల్లు నువ్వు రేపు పెద్ద ఇల్లు కడతావు, 1 ఇల్లా 2 ఇళ్ళలా ఎన్ని ఇల్లులు కట్టిస్తావు. ఒక ఆయన అంటాడు, ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి, ఒక్కొక్కడు 2-3 ఇల్లులు కట్టిస్తున్నా అంట. అంటే ఒక ఇదిగా కాదు, 2-3 కుటుంబాలు పెట్టాడు. ఒక ఆమెకు 1 ఇల్లు, 2 ఆమెకి ఇంకొక ఇల్లు, 3 ఆమెకి ఇంకొక ఇల్లు జరుగుతున్నాయి. ఆ విధంగా కొంతమంది అలాంటి పరిస్థితులు ఇటు క్రైస్తవేతరుల్లోనూ ఇలాంటి వ్యవహారాలు కొనసాగించబడుతున్నాయని ఓ సహోదరుడు నాతో చెప్పాడు. గమనించాలి. ఈ రోజున దేవుని యొక్క దాసుడు పేతురు మాట్లాడిన చోట మందిరం వేయలేదు, కానీ మాట చెప్తేనే హృదయ ప్రవర్తన మారిపోయింది, గుచ్చబడింది వాక్యం. అదే సమయంలో వారు దేవుణ్ణి అంగీకరించడం ప్రారంభించారు. ఈ రోజున అనేక చోట్ల ఇలాగే నీకు దీవెన, ఆశీర్వాదం, వర్ధిల్లుతావు. ఏ సేవకుల్లో నోటి నుంచి సరిచేసి, హెచ్చరించి, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి ప్రభు ఎదుట నిలబెట్టేటట్లుగా విశ్వాసాన్ని సిద్ధపరుద్దామన్న తాత్పర్యం మారిపోయింది. ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరు సరైన బోధకుడు, ఎవరు రబీ యొక్క నివాసం ఏంటో నీ బాధ్యత, అది నువ్వు గుర్తుపట్టాలి. యేసు ప్రభు నన్ను వెంబడించండి అని వాళ్ళని పిలవలేదు, వాళ్ళే ఆయన వెంబడిస్తుంటే ఏం వెతుకుతున్నారని అడిగాడు. అప్పుడు వాళ్ళరే, నీ నివాస స్థలం నాకు కావాలి. ఈ రోజున నీకుందా ఆ శక్తి, నీకుందా మనసు? నిజమైనటువంటి సత్యబోధ ఏంటి? సత్యంగా బోధించే సేవకులు ఎవరు? ఉపదేశించే ఉపదేశకులు ఎవరు? ఆ విధమైన మార్గాల్లో నేను నడిపించబడితేనే నేను ప్రభు ఎదుట నిలబడతానన్న ఆసక్తి నీలో ఉండాలి. ఆ విధంగా నీకు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కృప నీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,
మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం మందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రం. ఆ ఇద్దరు శిష్యులు యోహాను చెప్పిన మాట విని యోహాను విడిచి మిమ్మల్ని వెంబడించారు. మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు మీరు అడిగారు ఏం వెతుకుతున్నారని. వారు యొక్క కోరికను వెలబుచ్చారు, నీ నివాస స్థలం మాకు కావాలి. అవును తండ్రి, మీ నివాస స్థలము అనగా మీరు పరిశుద్ధత ఎక్కడుందో అక్కడ నివసిస్తారని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. మీ యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి ధర్మశాస్త్రము, మీ వాక్యము బయలుదేరుతుంది. మా ప్రవర్తనలు మేము సరి చేసుకుంటాం, మీ ఎదుట మేము నిలబడతాం సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా. ఈ మాటలు విన్న మా బ్రతుకులలో మేము లోక సంబంధమైనటువంటి ఈ దీవెనలకు ఆశీర్వాదాలకు మాత్రమే కాకుండా పరములో పరిశుద్ధత కలిగినటువంటి మీతో యుగయుగాలు సమీపింపలేని ఆ తేజస్సులో ఉన్నటువంటి మీ యొద్దకు మేము చేర్చబడేటట్లుగా మీ వాక్య ఉపదేశము చేతనే ఆ పరిపూర్ణతలో మేము ఎదిగి మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ఈ దినాల్లో, అంత్య దినాల్లో ప్రభు అనేకులైన మాకు ఈ విధమైన ఆసక్తిని, వైరాగ్యమును మీరు కలుగు చేస్తూ మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు దర్శించి బలపరిచి నడిపించండి. సహాయం చేయండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన నివాస స్థలాన్ని కోరుకుంటూ ఆయన నివాస స్థలంలో ఆయనతో ఉండడానికి ఇష్టపడిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నడిపించును గాక. నీ కోరికను ఆయన తృప్తిపరచును గాక. ఆమేన్.